మిడిల్ ఈస్ట్‌లో వార్ యొక్క ఎఫెక్ట్ అయితే మన సిలిండర్ల వైపుకైతే వచ్చేసింది. ముఖ్యంగా ప్రెజెంట్ చూసుకుంటే కమర్షియల్ సిలిండర్ వచ్చేసి ఇంచుమించు రూ. 993 అయితే పెరగడం జరిగింది. ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ వచ్చేసి సిలిండర్ ధర 993కి చేరింది. సో, ముఖ్యంగా మెయిన్ కారణాలు చూసుకుంటే పెట్రోల్ అండ్ డీజిల్ తర్వాత ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న వ్యాపారాలపై అయితే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. చివరకు ఈ భారం సాధారణ వినియోగదారులపై పడుతుంది. ముఖ్యంగా రూ. 993కైతే ప్రెజెంట్ అయితే చేరడం జరిగింది. ముఖ్యంగా ఓవరాల్‌గా ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఏప్రిల్ అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఏప్రిల్‌లో ఆల్రెడీ ఒక 200 వరకు పెంచడం జరిగింది. అంతకుముందు ఒక 150 పెంచడం జరిగింది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే మళ్ళీ కంప్లీట్‌గా పెంచుతున్నారు. ఇంచుమించు 3200 వరకైతే ప్రెజెంట్ రావడం మనం చూడొచ్చు. ముఖ్యంగా మెయిన్ కారణం ఏందంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ప్రభావమే మెయిన్ మన సిలిండర్‌లు పెరగడానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. సో, ముఖ్యంగా మెయిన్ ఈ సిలిండర్‌లు పెరిగితే ఎక్కువగా ఏం జరుగుతుందో ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే చిన్న వ్యాపారాలకైతే అంటే రెగ్యులర్‌గా ఫుట్‌పాత్ పైన అంటే గ్యాస్ ఉపయోగించుకొని బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత హోటల్ అండ్ ఫుడ్ బిజినెస్, టీ స్టాల్స్, చిన్న షాప్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్, ఫుడ్ ధరలు పెరిగే అవకాశం ఉందనైతే చెప్తున్నారు. ముఖ్యంగా జనరల్ ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న స్ట్రీట్ స్టాల్స్ గానీ, ఫుడ్‌కి సంబంధించిన గానీ, రెస్టారెంట్‌లు గానీ ఖచ్చితంగా గ్యాస్ పెరిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రైజెస్ పెంచడం జరుగుతుంది. ప్రైజెస్ పెంచితే అంటే జనరల్ నార్మల్ పీపుల్ మనలాంటి కామన్ పీపుల్ ఎళ్తే మాత్రం ఖచ్చితంగా రేట్లయితే ఆటోమేటిక్‌గా పెంచేస్తారు. సో, ఇదైతే పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. ఆల్రెడీ గత 2, 3 నెలల నుంచి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంచుమించు ఒక రూ. 1000 పైనైతే పెంచడం 1000, 2000 పైన కూడా పెంచడం అయితే జరుగుతుంది. ఇంచుమించు 3200 వరకైతే కమర్షియల్ సిలిండరు 19 కేజీలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత చూసుకుంటే ముంబైలో చూసుకుంటే ఇప్పుడు మనకు ఇంచుమించు ముంబైలో రూ. 944 పెరగడం జరిగింది. తర్వాత ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే 900 నుంచి రూ. 1000 పెరగడం అబ్జర్వ్ చేయొచ్చు. ఢిల్లీలో చూసుకుంటే 3100 కమర్షియల్ సిలిండర్ అయితే ప్రెజెంట్ ఉంది. తర్వాత కొన్ని ఏరియాలలో సిలిండర్ ధరలో ఓన్లీ రూ. 3 పెంచడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు పెరుగుతాయంటే ఇంతకుముందే చెప్పుకున్నాము. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, తర్వాత డాలర్ విలువ పెరగడం వల్ల ఇంపోర్ట్ ఖర్చు అధికంగా కావడం, ట్రాన్స్‌పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు పెరగడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇదే విధంగా యుద్ధం కంటిన్యూ అయితే భవిష్యత్తులో ఏమైతుందంటే అంతర్జాతీయ మార్కెట్ అయితే చాలా అంటే పరిస్థితులు చాలా చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పరిస్థితులు మారకపోతే మాత్రం ధరలు ఇలాగే కంటిన్యూ అయితాయి. ప్రభుత్వం సబ్సిడీ నియంత్రణ సర్వేలు తీసుకొని ఉపశమనం కలిగిస్తే మాత్రం కొంచెం బెటర్. లేకపోతే మాత్రం ఈ విధంగా ఇంచుమించు 3200 వరకు చేరిన గ్యాస్ సిలిండర్ అంటే ఇంచుమించు ఒక 2, 3 మంత్స్‌లోనే ఇంచుమించు 2000 వరకు పెరిగినట్టు. ప్రెజెంట్ అయితే ఆల్రెడీ మనం జనరల్‌గా తాగే ఒక టీనైతే రూ. 10, రూ. 5 ఉన్న టీనైతే ఇంచుమించు రూ. 15 వరకు చేసిర్రు. కొన్ని ఏరియాలలో అయితే రూ. 20 చేసిర్రు. ఇంకొంచెం అప్‌గ్రేడెడ్ టీ షాప్స్ అయితే రూ. 30 కూడా టీ చేయడం జరిగింది. సో, ఈ విధంగా వాళ్ళైతే కంటిన్యూగా పెంచుకోవడం జరుగుతుంది. మనం ప్లేట్ ఇడ్లీ తిన్నా ఇంచుమించు 30, 40 ఉండేది. ఇప్పుడు 50, 60 అయితే ఈజీగా చేసేసారు. సో, ఈ విధంగా రూ. 1000 అంటే ఇంచుమించు రూ. 1000 వరకు 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌లు పెంచడం అనేది కామన్ మ్యాన్‌కైతే కరెక్ట్ నిజంగా చెప్పాలంటే పెద్ద దెబ్బ అని చెప్పాలి. సో, మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ప్రభావం అయితే ముడి చమురు సరఫరాలో ఖచ్చితంగా అంతరాయం ఏర్పడ్డది. దాని యొక్క ఎఫెక్ట్ అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ మంత్ ఏప్రిల్‌లో చూసుకున్నా కూడా ఇంచుమించు 200 పెంచడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏకంగా 900 అంతకుముందు ఒక 120 పెంచారు. ఓవరాల్‌గా 3200 వరకైతే సిలిండర్ రావడం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రెజెంట్ ఢిల్లీలో చూస్తే 3100 ప్రెజెంట్ అయితే ఉంది. సో, ఓవరాల్‌గా ఇదైతే పెద్ద షాక్ అని చెప్పాలి. గ్యాస్ సిలిండర్ వాడే వాళ్ళకి. ముఖ్యంగా రెస్టారెంట్‌లు, టీ స్టాల్స్, బిజినెస్ వాడే వాళ్ళకు పెద్ద షాక్. దాంతో పాటు సామాన్య జనరల్‌గా మనమే బయటికెళ్ళి టిఫిన్ గానీ చేస్తాం కాబట్టి నిత్యావసర వస్తువులు ఏమైనా కొనడానికి గానీ, ఇంట్లోకి పార్సెల్ తీసుకోవడం గానీ ఏమైనా చేసినా గాని ఖచ్చితంగా కూడా ట్రాన్స్‌పోర్టేషన్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా గ్యాస్ ధరలు పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్‌గా తినే ఆహార పదార్థాలు హోటల్లో గానీ, టీ స్టాల్‌లో గానీ, తాగే టీలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదైతే అంటే చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు యుద్ధం యొక్క ఎఫెక్ట్ మెల్లగా
కామన్ మ్యాన్ పైన ఉంటుందని చెప్పాము. అదేవిధంగా ప్రజెంట్ అయితే గ్యాస్ ధరలు ఇంచుమించు మళ్ళీ పెంచడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి అమలుకి వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్‌గా అయితే రూ. 1000 పెంచడం అనేది ప్రజెంట్ అంటే ఇది ఒక చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి.